నమస్కారం. ఈరోజు మనమొక పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఒక నగరం చుట్టూ అల్లుకున్న కథ. అదే ఈ బేత్లెహేము ప్రశ్న. సరే, ఇంక మొదలు పెడదామా? ముఖ్యంగా క్రిస్మస్ వస్తోంది కదా, ఈ సమయంలో ఒక నగరం వెనుక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం. మనందరికీ తెలిసిన కథలోనే మనకు అస్సలు తెలియని కొన్ని కొత్త విషయాలు ఉన్నాయని ఒక సోర్స్ మనకు చెబుతోంది. సరే, అసలు ప్రశ్న ఏంటంటే, యేసు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు? దీని వెనుక మనకు తెలియని 6 కారణాలు, కొన్ని నిజాలు ఉన్నాయని, వాటన్నిటినీ బయటపెడతానని ఒక సోర్స్ మాటిచ్చింది. వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదా? అయితే ఆ కారణాల్లోకి వెళ్లే ముందు అసలు ఈ విశ్లేషణకు ఆధారమేంటి? మన పరిశోధన అంతటికీ పునాది అయిన ఆ సోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన విశ్లేషణ మొత్తం కూడా వై బెత్లెహెమ్ ఆర్ సిటీ ఆఫ్ డేవిడ్ అనే ఒక వీడియో నుంచి తీసుకున్న ఈ ట్రాన్స్క్రిప్ట్ మీదనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. మనం చెప్పబోయే ప్రతి మాట, ప్రతి విషయం కేవలం ఈ ఒక్క సోర్స్ నుంచి వచ్చిందే. సరే, ఆ సోర్స్లో ఏముందంటే ఫారెన్ ఆమెన్ అంతే. అవును, విన్నది కరెక్టే. మొత్తం సోర్స్లో ఉన్నది కేవలం ఈ 4 పదాలే. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపేమో పెద్ద వాగ్దానం, మరోవైపేమో ఈ 4 పదాలు. రెండిటికీ అస్సలు సంబంధమే లేదు. సో ఈ సమయంలో మన కార్యక్రమం యొక్క ఒక ముఖ్యమైన నియమం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే, మేము ఎప్పుడూ సోర్స్కే కట్టుబడి ఉంటాం. మాకు ఒక్కటే ఒక ప్రాథమిక నియమముంది. అది సోర్సు సమగ్రత. అంటే ఏంటంటే, మాకు ఇచ్చిన సోర్స్లో ఏముందో కేవలం దాన్ని మాత్రమే మేం విశ్లేషిస్తాం. బయట నుంచి ఒక్క మాట కూడా జోడించాం. సొంత వ్యాఖ్యానాలు అస్సలుండవు. ఈ నియమం ఎందుకంత ముఖ్యం అంటే, దీనివల్లే మా విశ్లేషణలు సోర్స్కి అద్దం పట్టినట్టుంటాయి. ఆ సోర్స్ ఎలా ఉన్నా సరే, అందులో ఏముంటే అదే మేం చూపిస్తాం. అది అర్థవంతంగా ఉన్నా లేకపోయినా సరే. రైట్. ఇప్పుడు ఈ నియమాన్ని మనసులో పెట్టుకొని అసలు ఆ వాగ్దానానికి మన ముందున్న వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగో చూడండి, ఒకవైపు మనకిచ్చిన వాగ్దానం యేసు బెత్లెహేములో ఎందుకు పుట్టాడు అనేదానికి 6 తెలియని కారణాలు, వాస్తవాలు చెబుతామని. మరోవైపు మనకు దొరికిన వాస్తవం ఫారెన్ ఆమెన్. ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తేలిపోయింది ఏంటంటే, మనకు ఇచ్చిన ఈ సోర్స్లో బెత్లెహేము గురించి చెప్పిన సమాచారం ఏ కోసానా లేదు. అసలు 6 కారణాలు దేవుడెరుగు, కనీసం బెత్లెహేము అనే పదం కూడా అందులో లేదు. అంటే వాగ్దానానికి సోర్సుకు అసలు ఏమాత్రం సంబంధం లేదన్నమాట. సరే, ఇదంతా మనల్నే ఒక సమాధానం లేని ప్రశ్న దగ్గరికి తీసుకొచ్చింది. అవును, బెత్లెహేము గురించి మనం కొత్తగా ఏమీ తెలుసుకోలేకపోయాం. కానీ సోర్సెస్ గురించి, నిజం గురించి మనమొక చాలా ముఖ్యమైన పాఠమైతే నేర్చుకున్నాం. కాబట్టి చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, సోర్స్లో లేని సమాచారాన్ని మేం వివరించలేం. అది అసాధ్యం. మా పని విశ్లేషణ చేయడమే కాని కొత్త కథలు సృష్టించడం కాదు. అందుకే బేత్లెహేం గురించిన ఆ 6 కారణాలు మేం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే సింపుల్, అవి సోర్స్లోనే లేవు. ఈ విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక సోర్స్లో అసలు ఏమీ విషయం లేనప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవటమే నిజాయితీ అయిన సమాధానమా? లేదంటే ఇలాంటి బోలు సోర్సులని బయటపెట్టి, ఇదిగో ఇందులో ఏమీ లేదు అని చెప్పడమే సరైన పనా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.